నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దరు నేతల డైలాగ్ వారితో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసఖండంగా మారింది. సై అంటే సైన రేంజ్లో సాగుతున్న పొలిటికల్ దంగలపై ఒలుక్కేద్దాం. రాజకీయాల్లో రాణించాలంటే ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి, ఎవరిని ఎక్కడ తొక్కాలి, ఎక్కడ అక్కున చేర్చుకోవాలనేది బాగా తెలియాలి. అలాగే ఎప్పటికప్పుడు వ్యూహాలు ప్రతి వ్యూహాలు రచిస్తూ ప్రజలకు దగ్గరవ్వాలి. ప్రజలకు ఎలాంటి సమయంలో ఏ అవసరాలు తీర్చాలో, ఎన్నికల సమయంలో ఎలాంటి హామీలు ఇవ్వాలో కూడా తెలియాలి. అలా చేసినప్పుడే ప్రజల్లో పార్టీపై నమ్మకం పెరుగుతుంది. మరోసారి గెలిపించాలనే తపన కూడా ఉంటుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అలాగే చేస్తూ ప్రతిపక్షాలకు నిద్ర పట్టకుండా చేస్తున్నారు. ప్రతిపక్షాలు కాస్త పుంజుకుంటున్నాయి అనే టైంలోనే ప్రజలకు వరాలు అందిస్తూ వస్తున్నారు కేసీఆర్. తెలంగాణలో ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తున్న కేసీఆర్ 2014 తర్వాత టీడీపీని నామమాత్రానికే పరిమితం చేసిన కేసీఆర్ 2018లో కాంగ్రెస్ నేతలను కారెక్కించిన గులాబీ బాస్, హస్తం క్యాడర్ని దెబ్బతీయాలని కుట్రలు, ప్రస్తుతం రాష్ట్రంలో బలంగా ఉన్న కాంగ్రెస్ 2024లో కాంగ్రెస్ ని దెబ్బకొట్టాలని కేసీఆర్ వ్యూహం, ఖమ్మం నల్లగొండ జిల్లాలపై ఫోకస్, యాదాద్రి హస్తం అధ్యక్షుడిని కారెక్కించిన కేసీఆర్, ఉత్తమ్ కూడా కారెక్కుతారని ప్రచారం, కాంగ్రెస్ పార్టీని వీడేదే లేదని స్పష్టం చేసిన ఉత్తమ్, రాజకీయాల్లో నెట్టుకు రావాలంటే, అధికారంలో కొనసాగాలంటే పార్టీలు ముఖ్యంగా 2 విషయాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. ఒకటేమో సొంత పార్టీని బలోపేతం చేసుకోవడం, రెండోది ప్రత్యర్థి పార్టీని బలహీనపరచడం. ఈ 2 బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కొట్టిన పిండే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 2014 ఎన్నికల్లో పార్టీ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ ఇదే పని చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో తనకు పోటీనే లేకుండా ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీసేలా వ్యూహాలు రచిస్తున్నారన్నది మాత్రం స్పష్టమవుతోంది. ప్రత్యేక తెలంగాణ కోసం చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణను తీసుకొచ్చారని ప్రజల్లో ప్రచారం చేయించారు కేసీఆర్. తీసుకొచ్చిన తెలంగాణను ఈ రోజు దేశానికే తలమానికంగా అభివృద్ధి చేస్తూ ఆనాడు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వారు ఈనాడు తెలంగాణ అంటే ఇదిరా అని గొప్పగా మాట్లాడుకునేలా తెలియజేశాడు. ముఖ్యంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పేరుతో భారీగా ప్రచారం చేశారు. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ కు పోటీనిచ్చే పార్టీ లేకుండా చేయాలన్నది కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తోంది. 2014 నుంచి ఆయన ఇదే పంతాలో సాగుతున్నారు. అప్పుడు తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నాయకులను పార్టీలో చేర్చుకున్నారు. దీంతో తెలంగాణలో టీడీపీ నామమాత్ర పార్టీగా మారిపోయింది. అప్పుడే కాంగ్రెస్ నుంచి కొంతమంది కీలక నేతలను కేసీఆర్ లాగేసుకున్నారు. హస్తం పార్టీని బలహీనపరిచేందుకు తీవ్రంగానే ప్రయత్నించారు. 2018 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో కొంతమంది గాలం వేసి కారెక్కించారు.
మూడోసారి తెలంగాణలో అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్న కేసీఆర్ మరోసారి తన రాజకీయ ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డి వచ్చేలా చేయడం వెనుక కేసీఆర్ వ్యూహం దాగి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక రాష్ట్రంలో తనకు ప్రధాన పోటీదారుగా కాంగ్రెస్ మారుతోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ముఖ్య నేతలను బీఆర్ఎస్ లోకి చేర్చుకొని కాంగ్రెస్ ను దెబ్బకొట్టాలని కేసీఆర్ చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ భువనగిరి జిల్లా అధ్యక్షులు అనిల్ కుమార్ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు అనిల్ గురువు కాంగ్రెస్ లో అత్యంత కీలక నేత ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా బీఆర్ఎస్ లో చేర్చుకునేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. అందుకే తన భార్యతో కలిసి ఉత్తమ్ బీఆర్ఎస్ లో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కేసీఆర్ గాలానికి చిక్కి ఉత్తమ్ పార్టీ వీడితే రాష్ట్రంలో కాంగ్రెస్ కు గట్టి దెబ్బ పడే అవకాశం ఉంది. అయితే ఉత్తమ్ మాత్రం తాను కాంగ్రెస్ ని వీడే ప్రసక్తే లేదని చెప్పారు. తనపై వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని హస్తం కార్యకర్తలకు చెప్తున్నారు. హిట్ అయిన సినిమాకు సీక్వెల్స్ ఉన్నట్లే రాజకీయాల్లో కూడా సీక్వెల్స్ కంటిన్యూ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాహుల్ భారత్ జోడో యాత్ర మొదలు పెట్టినప్పుడు ఎవరికి పెద్దగా అంచనాలు లేవు, కానీ ఆ యాత్ర సూపర్ హిట్ అయింది. దాని తర్వాత కర్ణాటక ఎన్నికలో కాంగ్రెస్ అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో సక్సెస్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నెక్స్ట్ ఎన్నికల నేపథ్యంలో 5 రాష్ట్రాలపై హస్తం అగ్రనేతలు ఫోకస్ చేశారు. రాహుల్ రావాలి, ప్రచారం చేయాలని పట్టుబడుతున్నారు. తాజాగా 2వ విడతగా అడుగులు వేసేందుకు రాహుల్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. రాహుల్ 2.0 ఎప్పుడు మొదలవుతుంది, ఏ రాష్ట్రాల్లో నడుస్తుంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. రాహుల్ జోడో యాత్రతో పెరిగిన కాంగ్రెస్ గ్రాఫ్. కర్ణాటకలో అందరినీ ఏకం చేసిన జోడో యాత్ర అడుగులతోనే బీజేపీకి అధికారాన్ని దూరం చేసిన రాహుల్. నెక్స్ట్ 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు. గెలుపుపై ఫోకస్ చేసిన కాంగ్రెస్ అగ్రనేతలు. ప్రతి రాష్ట్రంలో రాహుల్ మళ్లీ నడవాలని నిర్ణయం. రాహుల్ జోడో యాత్ర 2.0కి శ్రీకారం. ఇప్పటికే ప్రజలందరితో ఏకమైన రాహుల్. ఏదైనా అద్భుతం జరగాలంటే చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తే సరిపోదు. అణు విస్ఫోటనంగా పెద్ద ప్రయత్నమే చేయాలంటారు పెద్దలు. ఈ మాటలు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి అతికినట్టుగా సరిపోతాయి. బీజేపీ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ భారత ప్రజలను ఏకతాటిపై తీసుకొచ్చేలా ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్ర ఊహించని విధంగా సక్సెస్ అయింది. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు రాహుల్ చేసిన పాదయాత్ర ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి ఫుల్ మైలేజ్ ఇచ్చిందనే చెప్పాలి. కర్ణాటక ఎన్నికల్లో విజయం కాంగ్రెస్ పార్టీలో మంచి ఉత్సాహాన్ని నింపింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని తొందరలో జరగబోయే 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా గెలుపు సాధించాలని హస్తం పార్టీ పట్టుదలగా ఉంది. రాహుల్ యాత్రతో కర్ణాటకలో అధికారంలోకి రావడం ఒకెత్తైతే నేతలందరినీ యాత్ర ఏకతాటిపైకి తెచ్చిందన్నది వాస్తవం. దాంతోనే ఎన్నికల్లో సీనియర్లంతా ఐకమత్యంతో బీజేపీపై పోరాడి మంచి విజయాన్ని సాధించారు.
నెక్స్ట్ తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మణిపూర్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో పెద్ద రాష్ట్రాలు తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ మీదే అందరి దృష్టి ఉంది. మణిపూర్లో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో అక్కడ ఎన్నికలు జరిగేది అనుమానమే. అందుకనే మిగిలిన 4 రాష్ట్రాలను 4 యూనిట్లుగా తీసుకొని రాహుల్ యాత్ర మొదలు పెడితే ఎలాగుంటుందనే చర్చ పార్టీలో మొదలైంది. పార్టీ నేతల సూచనల మేరకు ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లో యాత్ర చేయటానికి రాహుల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందుకనే యాత్ర ప్రారంభం, రూట్ మ్యాప్ తదితరాల అంశాలపై దిగ్విజయ్ సింగ్ ఆధ్వర్యంలోని సీనియర్ నేతల కమిటీ సమావేశమైంది. నవంబర్, డిసెంబర్ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి కాబట్టి ఆలోగానే భారత్ జోడో యాత్ర 2.1ని మొదలు పెట్టాలని కమిటీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. వాతావరణం, రూట్ మ్యాప్ తదితరాలపై చర్చించిన తర్వాత ఆ వివరాలను రాహుల్తో దిగ్విజయ్ చర్చించబోతున్నారు. ఇక జోడో యాత్ర తర్వాత మామూలు జనాలతో రాహుల్ మమేకమైపోయే స్టైల్ మారిపోయింది. దాబా హోటళ్లు, మెకానిక్ షెడ్లు, వీధి పక్కనే టిఫిన్ బండ్లు, మామూలు హోటళ్లు, లారీలో ప్రయాణం తదితరాలతో మామూలు జనాలతో రాహుల్ మాట్లాడుతున్నారు. మరి భారత జోడో యాత్ర 2.4 ప్రభావం ఎలాగుంటుందో చూడాలి. తెలంగాణ సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికలకు వ్యూహాలు రచిస్తున్నారా? ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు పూర్తి చేశారు. రానున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్ అభ్యర్థుల ఎంపికల విషయంలో కీలక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విజయమే లక్ష్యంగా గెలుపు గుర్రాళ్ళు ఈసారి ఎన్నికల బరిలోకి దింపబోతున్నారు. అంటే అవును అనే సమాధానమే ఇప్పుడు వినిపిస్తోంది. మరో 4 నెలల్లో తెలంగాణ ఎన్నికలు. అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమైన కేసీఆర్. ఆగస్టు 3వ వారంలో అభ్యర్థుల జాబితా విడుదల. గెలుపు గుర్రాలకే సీట్లివ్వనున్న కేసీఆర్. 2 విడతలుగా అభ్యర్థుల జాబితా. టికెట్ కోసం ఉత్కంఠంగా ఎదురు చూపులు. మరో 4 నెలల్లోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది. ఈలోపు ఎన్నికలకు సిద్ధం కావాలంటే ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించాలి. ఈ విషయంలో అందరికంటే ముందుండబోతోంది బీఆర్ఎస్. త్వరలోనే అభ్యర్థుల్ని ప్రకటించేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు. ఆగస్టు 3వ వారంలో మొదటి విడత ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను కేసీఆర్ ప్రకటించబోతున్నారు. ఇప్పటికే జాబితా ప్రకటించాల్సి ఉన్న అధిక మాసం కారణంగా వాయిదా పడింది. నిజ శ్రావణ మాసంలో అభ్యర్థుల్ని ప్రకటించేందుకు రంగం సిద్ధం చేశారు. ముహూర్తాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే కేసీఆర్ అభ్యర్థుల ప్రకటనకు ఈ సమయాన్ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికపై సీఎం కేసీఆర్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు.
మరోసారి అధికారం చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలని సీఎం కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. ఈసారి పరిస్థితులు పూర్తి అనుకూలంగా లేనందున అభ్యర్థుల ఎంపికను కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సర్వేలు, పనితీరు ఆధారంగా గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వబోతున్నారు. అవసరమైతే కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టబోతున్నారు. నియోజకవర్గంలో ఆదరణ లేని వారిని, విమర్శలు, వ్యతిరేకత ఉన్న వారికి సీట్లు ఇచ్చే అవకాశం లేదు. సిట్టింగుల్లో కొందరిపై తీవ్ర వ్యతిరేకత ఉంది. దీంతో ఈసారి వారిని పక్కన పెట్టబోతున్నారు. ప్రజాదరణ ఉండి ఖచ్చితంగా గెలిచే అవకాశాలున్న ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తున్నారు. కొన్ని చోట్ల విపరీతమైన పోటీ నెలకొంది. అటువంటి స్థానాలకు మొదటి విడతలో అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం లేదు. అలాగే టికెట్లు ఇవ్వని సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాల్లోని అభ్యర్థుల్ని కూడా ఈసారి ప్రకటించడం లేదు. ఈ స్థానాలకు ఎన్నికల ముందు మాత్రమే అభ్యర్థుల్ని ప్రకటిస్తారు. ముందుగానే ప్రకటిస్తే టికెట్ రాని వాళ్ళు తిరుగుబాటు చేసే ఛాన్స్ ఉంది. అందుకే అలాంటి స్థానాలు మినహా వివాదాలకు తావులేని, గెలిచే అవకాశాలున్న చోట అభ్యర్థుల ప్రకటన ఆగస్టులోనే ఉంటుంది. తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటికి 2 విడతలుగా అభ్యర్థుల్ని ప్రకటించబోతున్నారు కేసీఆర్. ముందుగా ప్రకటించిన తర్వాత ఏవైనా ఇబ్బందులు ఎదురైనా, ఎక్కడైనా తిరుగుబాట్లు వచ్చినా ఎన్నికల లోపు సర్దుబాటు చేయొచ్చని కేసీఆర్ ఆలోచన. త్వరలోనే మొదటి జాబితా వెలువడుతుండటంతో ఆశావహులు, సిట్టింగుల్లో ఆందోళన మొదలైంది. కొంతమంది తమకు బీఆర్ఎస్ టికెట్ వస్తుందా రాదా అని ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ టికెట్ రాకపోతే కాంగ్రెస్ లేదా బీజేపీ నుంచి పోటీ చేసేందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రకటన తర్వాత కాంగ్రెస్ కూడా అభ్యర్థుల్ని ప్రకటించే ఛాన్స్ ఉంది. అయితే బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన కోసం ఎదురు చూస్తోంది. అక్కడ టికెట్ రాని వాళ్లను, అసంతృప్తులను కాంగ్రెస్లో చేర్చుకోవాలని ఆశిస్తుంది. ఈ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నాయి. ఇది ఇవాల్టి బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విశేషాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్లో చూద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.